రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 డేస్ అయింది. 45 డేస్లోనే పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజుకొక హత్య చూస్తున్నాం, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద భౌతిక దాడులు చేయడమే కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తూ చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని కోరుతూ మేము నిన్న కూడా అసెంబ్లీలో మా నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికే గవర్నర్ గారికి మా పార్టీ నాయకులు 2 సార్లు కలిశారు. అలాగే మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది. అలాగే మోడీ గారికి, మన పీఎం అయిన మోడీ గారికి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎంత ఇక్కడ చెప్తూ ఉన్నా కూడా ఈ శాంతి భద్రతలు కంట్రోల్లోకి రాని పరిస్థితి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఢిల్లీలో మేము ధర్నా చేయడానికి డిసైడ్ అయ్యాము. అక్కడ కనుక ధర్నా చేస్తే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తే కనుక ఈ శాంతి భద్రతలు మళ్ళీ పునరుద్ఘాటం జరుగుతుంది, శాంతి భద్రతలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని భావించి అక్కడ మేము ధర్నా చేయబోతున్నాం. ఈ 45 రోజుల్లో కూడా జరిగిన హత్యలు, అలాగే దాడులు, అత్యాచారాలు, వీటన్నిటి మీద కూడా మేము అక్కడ ఢిల్లీలో ఒక వీడియో ప్రజెంటేషను, అలాగే స్లైడ్స్ షో ఇవన్నీ కూడా చేసి ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి దేశ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన చర్యల్ని వివరించబోతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.